హాయ్ అండి, అనిమల్ లవర్స్ అందరికీ నమస్తే. ఒక నోరు లేని జీవాలని పెంచుకోవాలంటే ఏదైనా కావచ్చు, ఒక కుక్క కావచ్చు, ఆవు కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదిని పెంచుకున్నా వాటిపైన ఇష్టం కంటే వాటిని పెంచాలనే పట్టుదల చివరిదాకా వదలకూడదని మనోసంకల్పం అవసరం. మా డాగ్కు చూడండి, మా 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 నాన్న పేరు భైరవార్జున్. ఆయన మాకు కైలాసం నుంచే వచ్చేసాడని మేము అనుకుంటున్నాం. కైలాసం నుంచి వచ్చిన కాలభైరవుడు. ఆయనకు బ్లీడింగ్ అయింది, నోట్లో నుంచి గడ్డల రక్తం పడింది ఒకసారి. తర్వాత వచ్చేసి మా వాడికి స్కిన్ అలర్జీలు వచ్చినాయి, జుట్టు రాలిపోతుంది, చెవులో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎన్ని వచ్చినా మేము మనోధైర్యంగా ఎదుర్కొంటాము. అలాగే ఇప్పుడు చాలామంది స్ట్రీట్ డాగ్స్ పిల్లలు పెట్టుకొని ఉంటే తీసుకొని వచ్చి ఎక్కడంటే అక్కడ వదిలేసేసి పాపం పోతున్నారు. అవి తెచ్చుకున్నప్పుడు చాలా ముద్దుగా ఉండాలని తెచ్చుకునేసి మళ్ళీ వాటిని ఎత్తుకొని వదిలేసి వాటి చెవుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యాయి, చెవులు వదిలిస్తా అంటే మూఢనమ్మకంతో అవి చెవులు కోసేయడము, వాటిని వదిలేయడము అలా చేయకూడదు. చివరి వరకు పోరాడి వాటిని తిండి పెట్టి కాపాడుకోవాలి. లేదంటే పెంచుకోకుండా వదిలేయాలి. వాటిని ఎందుకు తెచ్చుకొని పాపం బాధ పెట్టాలి చెప్పండి. ఎటువంటి పరిస్థితిలో మూగజీవాలను తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాటిని చివరి వరకు వాటిని సహాయం చేసి కాపాడండి. అదే భగవంతుడు మన కుటుంబాలని మనల్ని చల్లగా చూస్తాడు.